అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఈ గ్రామానికి వాళ్ళు చేసిన ఘనకార్యాలు, తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, నాగార్జున సాగర్ కాలువలకి నీళ్లు తేలేకపోతున్నారు, పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేకపోతున్నారు, 1650 రూపాయలు రావాల్సిన ధాన్యం బస్తా 1000-1200 కొట్టుకెళ్తా ఉంటే మా రైతు సుబ్బారావు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కొన్ని వేల మంది రైతులు జగన్ రెడ్డి కళ్ళు తెరిపించారు. గట్టిగా సుబ్బారావు లాంటి రైతు ఇవాళ నాయకుడు. ఆయన ఎంపీపీ స్కూల్ దగ్గర సిఎస్ఐ స్థలం ఉంది, కానీ అక్కడ బిల్డింగ్ లో సిఎస్ఐ స్కూల్స్ మూత పెట్టారు, ఆర్సిఎం స్కూల్స్ మూత పెట్టారు. పల్లెల్లో పేదవాళ్ళ దగ్గరికి వచ్చిన స్కూల్స్ అన్ని కూడా దూరం చేశారు. పేదవాళ్ళ చదువులు నాడు నేడు బిల్డింగ్లు అని చెప్పేసి గాలికి వదిలేశారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన 120 సంక్షేమ కార్యక్రమాల్ని నాశనం చేసి పక్కన పెట్టి చివరికి ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం అంటే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశారు. ఇక్కడే మన మైలవరంలో అన్నా క్యాంటీన్ దగ్గర 500-600 రోజులకి అన్నా క్యాంటీన్ మైలవరంలో నడిపించిన కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏ విధంగా అయితే ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద, జగన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నారో, అదే విధంగా వాళ్ళ నాయకత్వంలో మనందరం కూడా కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా కలిసి పోరాటం చేద్దామని, మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందామని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మనం చింతలపూడి గోదావరి తల్లి నీళ్ళ నాగార్జున సాగర్ కాలువలకి, మేడ్లకి, మైనర్లకి, చెరువులకి తెచ్చుకోవాలా. అదేవిధంగా పిట్టలవారిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసుకొని మద్దుల పర్వ, ఈ అన్నరావుపేట, ఈ ప్రాంతం అంతా కూడా పిట్టలవారిగూడెం, చింతలపూడి గోదావరి తల్లి నీళ్లతో 2 పంటలు పండే అవకాశం ఈ ప్రాంత రైతాంగానికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 4101 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ రాబోయే రోజుల్లో సంవత్సర కాలం పెరగకుండా గోదావరి తల్లి నీళ్లు మన ప్రాంతానికి తెచ్చుకొని 2 పంటలు పండించుకొని చక్కగా పంటల్ని దేశ విదేశాలకి, పక్క రాష్ట్రాలకి పంపించుకొని మంచి రేట్లు తెచ్చుకుందామని ఈ కార్యక్రమానికి చేసిన మండల, నియోజకవర్గ కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, తెలుగుదేశం జనసేన ఐక్యత. థ్యాంక్ యూ. నిజంగా ఈ పంచాయతీ మొన్న కూడా తెలుగుదేశం గెలిచిందంటే మీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ వందనాలు. ఒక్క విషయం, దేవేంద్ర గారు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో ఈ గ్రామానికి చేయబోయే కార్యక్రమాలన్నీ వివరించారు. కానీ నేను చెప్పబోతున్నాను, 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేవినేని ఉమా గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగాయి. కాబట్టి అందరూ మనం ఒక్క ఛాన్స్ అన్న విషయాన్ని మోసపోయాం. ఇవాళ మనం చేసిన పనులు మనం చెప్పుకోలేకపోవడమే మన ఇబ్బంది. ఈ 57 రోజులు ప్రతి గ్రామంలోనూ మనం చేసిన పనులు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పనులు చెబితే చాలు, ఇవాళ ప్రజలకి అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ ఇక్కడ ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ
నివాసితులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కటి ఇటువంటి గ్రామంలో అభివృద్ధి రావాలన్నా ఈ గ్రామంలో మనం చూస్తే రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఏపిచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. కాబట్టి అటువంటి తెలుగుదేశం పార్టీ ఉమాగారు కానీ లేకపోతే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇవాళ మన ప్రజల చెంతనే ఉంటారు. కాబట్టి అటువంటి నాయకుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.